తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు లోయలోకి అనుమతిస్తున్నట్లు అధికారులు సూచించారు. అప్పటి నుంచి అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు నిత్యం భక్తులు వచ్చి వెళ్తున్నారు. భక్తుల రక్షణార్థం కేవలం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే లోయలోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని భక్తులు తమ వెంట ట్యాబ్లెట్స్, తినుబండారాలు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. అలాగే చేతిలో కర్రతో కింద లోయలోకి వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండి దైవదర్శనం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. భక్తుల కోసం అక్కడక్కడ వాటర్ క్యాంపులు, ఫుడ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కొంతమంది నిత్యాన్నదానం చేస్తున్నారు. సలేశ్వరం లోయ మొత్తం ప్రస్తుతం శివనామ స్మరణతో మారుమోగుతోంది. నాకు సంకల్పం ఇది. 25 ఏళ్ళ క్రితము నేను శైలేశ్వర జాతరకు వచ్చినప్పుడు కిందికి వెళ్ళి దర్శనం చేసుకొని చాలా ఆకలితోని పైకి వచ్చినప్పుడు తను ఒక పులిహోర మాత్రం అప్పుడు పెడుతుండే. అప్పుడు చూసి ఇక్కడ మనగిన ఒకసారి అన్నదానం చేయాలి, ఈ పులిహోర పెడుతున్నారు, అది నాకు చాలా తృప్తినిచ్చింది. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ బస్సులో అప్పుడు బస్సు ఇక్కడి వరకు వచ్చింది, బస్సులో కూర్చొని మేము వెళ్ళిపోయే దాన్ని కూడా అది కొంచెం శక్తినిచ్చింది. అలానే వెళ్ళి ఇది ఇంత అడవిలో ఉన్నది కాబట్టి ఇక్కడ అన్నదానం చేస్తే బాగుంటుందని అప్పుడు సంకల్పం చేసుకున్నాము. ఈశ్వర కృప, ఈశ్వర అనుగ్రహము కొన్ని ఏళ్ళ తర్వాత మాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నాకు సహకరిస్తున్న మా స్నేహితులు మరియు మా దాతలు మరియు మా దగ్గర సేవకులు, మా దగ్గర ఎవరైనా కానీ సేవకులే ఇక్కడ, మా సేవకులు భక్తులే. నేను ఎవరికి ఎలాంటిది ఇచ్చింది లేదు. వాళ్ళందరూ కూడా ఊరి భక్తి ప్రపత్తులతో కూడా సేవ చేస్తున్నారు. చూస్తే కనుక అందరూ కూడా ఇది నిబిడీ కృప. మేము ఆఖరి రోజు తర్వాత కూడా ఒక రోజు ఉండి అందరికీ అన్నదానం చేసి ఆఖరి వ్యక్తి వరకు అన్నదానం చేసి వెళ్ళాలని సంకల్పంతో మేము వచ్చి చేస్తున్నాం. ఇది ఆ ఈశ్వరుడు మాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. జై గురుదత్త.